ఇది బద్రీనాథ్ ఆలయం. హిమాలయాల మధ్య నిలిచిన భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. కానీ ఈ ఆలయం గురించి చాలా మందికి తెలియని ఒక ఆశ్చర్యకరమైన నిజం ఉంది. ఈ ఆలయం భూమిపై అత్యంత ప్రమాదకరమైన భూకంప ప్రాంతాల్లో ఒకటైన మెయిన్ సెంట్రల్ థ్రస్ట్ ఫాల్ట్ లైన్ పైనే నిర్మించబడింది. చుట్టూ పర్వతాలు చీలిపోయాయి, భూకంపాలొచ్చాయి, వరదలొచ్చాయి. కానీ 1200 సంవత్సరాలకు పైగా ఈ ఆలయం మాత్రం చెక్కుచెదరకుండా నిల్చుంది. ఎందుకో తెలుసా? దీని పునాది సాధారణ నిర్మాణం కాదు. సిమెంట్ లేకుండా, మోటార్ లేకుండా ఖచ్చితంగా ఒకదాంతో ఒకటి బిగుసుకునే రాతి బ్లాకులతో నిర్మించారు. భూకంపం వచ్చినప్పుడు ఈ రాళ్లు స్వల్పంగా కదిలి శక్తిని గ్రహించి మళ్లీ తమ స్థానంలో స్థిరపడతాయి. అంతేకాదు, ఆలయ శిఖరం పైకి వెళ్లే కొద్దీ సన్నబడేలా రూపొందించారు. దీంతో భూకంప శక్తి పైభాగంలో పెరగకుండా నేరుగా పునాదికి చేరి చెదిరిపోతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆలయాన్ని అలకనందా నది వంపులోని అత్యంత సురక్షిత ప్రాంతంలో నిర్మించారు. వరదల సమయంలో నది శక్తి ఆలయాన్ని నేరుగా తాకకుండా ప్రకృతే దానికి రక్షణగా నిలుస్తుంది. పక్కనే ఉన్న తప్తకుండ్ వేడి నీటి ఊట హిమాలయాల తీవ్రమైన చలిలో కూడా ఆలయ రాళ్లను రక్షిస్తుంది. అంటే ఈ ఆలయాన్ని నిర్మించిన వారు కేవలం భక్తులు కాదు, వారు భూకంపాలను అర్థం చేసుకున్నారు, నదుల ప్రవర్తనను అర్థం చేసుకున్నారు. భూమి రహస్యాన్ని చదివారు. మన పూర్వీకులు భూమిని కేవలం పూజించలేదు, భూమిని అర్థం చేసుకున్నారు. కామెంట్ చేయండి. జై బద్రీనాథ్.